జహీరాబాద్లో కారు జోరు మీదుంది. ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ను అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. మరోసారి గెలిపిస్తే జహీరాబాద్ సెగ్మెంట్తో నంబర్ 1 చేస్తామంటున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్తో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ల పర్వం ముగియడంతో అటు అభ్యర్థులు ఇటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇటు మాజీ ఎంపీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రస్తుతం మనతో బీబీ పాటిల్ గారు ఉన్నారు. చెప్పండి సార్, గత 5 సంవత్సరాలుగా ఇటు జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఎలా ఉంది నియోజకవర్గం? మొట్టమొదలుగా ఈ సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చినందుకు సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. డెఫినెట్లీ లాస్ట్ 4.5 ఇయర్స్లో మేము వేరే పని చేస్తున్నాం. అందులో మ్యాక్సిమం నేషనల్ హైవేలు తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఇంతకుముందు 70 ఇయర్స్ పీరియడ్లో ఓన్లీ 2500 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 5700 కిలోమీటర్స్ ఇట్లా నేషనల్ హైవే వచ్చినాయి. అటువంటిని ఇంకా రైల్వే లైన్స్ కూడా 35-40 ఇయర్స్ పెండింగ్ రైల్వే లైన్ కూడా మేము చూసుకొని వచ్చాను. బోధన్ బీదర్ రైల్వే లైన్ కానీ, లేకుంటే జైరాబాద్ సంగారెడ్డి సదాశివపేట సికింద్రాబాద్ కానీ ఇటువంటి రైల్వే లైన్ కూడా మాకు శాంక్షన్ అయినాయి. అట్లానే మా జైరాబాద్ పార్లమెంట్లో 2 రూ అర్బన్ సెంటర్స్ కూడా వచ్చినాయి. ఒకటి నారాయణఖేడ్లో, తర్వాత ఒకటి జూకల్లా. అట్లానే ఇక్కడ మా దగ్గర ఒక కేంద్రీయ విద్యాలయం కూడా జహీరా సంఘం మండలం వచ్చింది. ఇటువంటి వేరే డెవలప్మెంట్ చేసి మేము పనిచేసే ప్రయత్నం చేసినాం. తప్పకుండా 4.5 ఇయర్స్లో ఏ పెండింగ్ సబ్జెక్ట్ ఉన్నా మన దగ్గర అందుకోసం కొట్లాడినాం. ఎస్పెషల్లీ బయారం స్టీల్ ప్లాంట్ కానీ, ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, ఇందుకోసానికి మొత్తం స్టేట్లో అందరు ఎంపీలు కలిసి అక్కడ కూడా మేము చాలా ఫైట్ చేసినాం. తప్పకుండా మాకు లాస్ట్ మూమెంట్లో హైకోర్టు కూడా ఇచ్చిండ్రు. ఇంకా రాబో రోజుల బయారం ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కానీ, ఎయిమ్స్ కూడా మాకు ఇచ్చిండ్రు. బయారం స్టీల్ ప్లాంట్ కానీ, వేరే ఇరిగేషన్ నేషనల్ ప్రాజెక్ట్ డిక్లరేషన్ కానీ అందుకోసం మేము కొట్లాడతాం. తప్పకుండా రాబో 5 ఇయర్స్లో ఇంతకు మంచి పని చేసి బంగారు తెలంగాణ హాసిల్ చేస్తాం. ఇదంతా కావాలంటే తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలా. తప్పకుండా మాకు సపోర్ట్ ఉండదంటే మేము పని చేసుకున్నాం. అందుకోసానికి మేము సీఎం కేసీఆర్ గారికి, స్టేట్ గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తాం. ఇటువంటి మేము డెవలప్మెంట్ చేసినాం. డెఫినెట్లీ పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రజలు ఏమంటున్నారు? ఈసారి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమంటున్నారు అసలు? पिछले असेंबली इलेक्शन में कांग्रेस वाले, बीजेपी वाले भी अलग अलग मैनिफेस्टो दिए थे. डेफिनेटली उनका मैनिफेस्टो हमारे से अच्छा था, हमारे से भी ज़्यादा फ़ायदे का था लोगों के लिए. और 70 साल के कार्यकाल में कभी भी उन्होंने जो मैनिफेस्टो दिए उतना कभी भी काम नहीं किए, उससे कम ही काम किए. और हम लोग 2014 के इलेक्शन में जो मैनिफेस्टो दिए थे उसके अलावा भी शादी मुबारक, कल्याण लक्ष्मी, बीड़ी कामगार का पेंशन, उसके साथ में रैतु बंधु पथकम, रैतु बीमा पथकम, फ्री इलेक्ट्रिसिटी, ये सब हमारे मैनिफेस्टो में नहीं रहने के बावजूद काम किए थे. लोगों ने हमारे पे पूरा विश्वास करके हमारे असेंबली के ज़्यादा सीट जिताने की कोशिश की है. इसके लिए सभी तेलंगाना वासियों को, वोटर्स को बहुत धन्यवाद देना चाहता हूँ. इसलिए वो लोगों ने कांग्रेस और पार्टी को मैंडेट नहीं दिए कि वो लोगों पे बिल्कुल भरोसा नहीं. और ओनली ऐसे सीएम हमारे पास है कि जो हमेशा दलित लोगों के लिए, गरीब लोगों के, किसानों के लिए सोचते रहते. सबसे पहले आइडिया हमारे पास आती, वो आइडिया की कॉपी अलग स्टेट गवर्नमेंट और केंद्र सरकार भी करते रहती है. रिसेंटली 3-4 दिन के पहले सी वोटर के सर्वे में हमारे सीएम साहब को फर्स्ट सीएम बोल के अवार्ड आए. सो इसके लिए मैं बहुत गर्व करता हूँ, अभिमान करता हूँ. डेफिनेटली हमारे तेलंगाना राज्य के लिए बहुत खुशी की बात है. ओवरऑल 29 राज्य में सबसे अच्छे सीएम बोल के हमारे सीएम साहब को अवार्ड भी आए. सो इसलिए अवार्ड आए कि हम किसानों के हित में सबसे अच्छा काम किए. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా ప్రతి మా పార్లమెంట్ మెంబర్స్కు 2.5+ వస్తుంది. నాకైతే 3+ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం చేసిన అభివృద్ధితోనే ఇటు తిరిగి దాని అధికారంలోకి వస్తుంది, అలాగే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాము, తిరిగి గెలుస్తానని ఇటు బీబీ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహిపాల్తో కిషోర్, రాజ్ న్యూస్, కామారెడ్డి నుండి.